మా కోడలు చెప్పేది అక్షరాలా నిజం. భగవంతుడి విగ్రహాల్లో ఉండడు. ఆయన సృష్టించిన ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ ఉంటాడు. అందుకని భగవంతుడు సృష్టించిన సృష్టిని, భగవంతుడు సృష్టించిన ప్రతి మనిషిని ఎలాంటి నష్టం రాకుండా చూసుకోవాలి. ఇది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ ప్రకృతి భగవంతుడు, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు వాటికి ఎలాంటి హాని చెయ్యొద్దు. ఇది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. అవును, బామ్మగారు చెప్పింది అక్షరాల నిజం. మనం కేవలం ఆ భగవంతుడే కాదు, ఆయన సృష్టించిన ప్రతిదాన్ని ప్రేమించాలి. మీరు చెప్పేది కూడా నిజమే. అభిషేకం చేసినంత మాత్రాన పుణ్యం వచ్చే పనైతే ఇక ఈ ప్రపంచంలో ఒక్క పాపాత్ముడు కూడా ఉండడు. మీరు చెప్పింది నిజమే అక్కయ్య. మనల్ని ఆయన సృష్టించినప్పుడు, మన కోసం ఇంత చేసినప్పుడు మనం ఆయనకేం చేయగలం? ఆయన కోసం మనం ఏం చేయక్కర్లేదు. ఉన్నవన్నీ ఆయనవే కదా. స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే చాలు. అదే భగవంతుడికి నిజమైన పూజ. పదండి కోడలు, ఇంటికి పదండి. పదండి. మర్యాదగా తాగడానికి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వవా? ఇప్పుడేం చేస్తావే? నిన్ను చచ్చిందా ఏంటి? ఇప్పుడెలా? అరే ఎవరైనా కాపాడండి! ఆ మంకీ మ్యాన్ నా భార్య మీద దాడి చేశాడు. ఏమైంది? చూడండి, ఆ మంకీ మ్యాన్ నా భార్యకి ఎలాంటి గది పట్టించాడు. నేను వాడిని ఏం చేయలేకపోయాను. ఆ మంకీ మ్యాన్ అనవసరంగా ఎందుకు చంపుతున్నాడు అందరినీ? నా బతుకు నాశనం అయిపోయింది దేవుడు. నా భార్యను చంపేశాడు. ఏమైంది బాబు? ఆ మంకీ మ్యాన్ కిటికీలో నుంచి వచ్చి మీ పర్స్ తీసుకొని పారిపోయాడు. నేను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే నన్ను కొట్టి పారిపోయాడు. నీకేం కాలేదుగా బాబు? లేదు. బానే ఉన్నావు కదా? దొంగతనం చేస్తున్నావా? అంకుల్, మంకీ మ్యాన్ ఎక్కడ ఎక్కడ మంకీ మ్యాన్? జోక్ చేశాను, మోసపోయాడు. జోక్ చేశాను, మోసపోయాడు. జోక్ చేశాను, మోసపోయాడు. ఏంటి మీరు చేస్తున్న పని? వదలండి. శివగారు, ఏంటిదంతా? శివాజీ, అంతమంది జనాలు నీ దగ్గర ధర్నా చేస్తున్నారేంటి? ఏం జరిగిందో చెప్పండి. ఆ మంకీ మ్యాన్ని ఇప్పటి వరకు పట్టుకోలేకపోయాం. అందుకే అందరు కోపంతో ఉన్నారు. నిన్న ఒక్క రాత్రి అతని మీద 115 కేసులు ఫైల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఎంతమందిని గాయపరిచాడో తెలీదు. ఏంటి?
ఒక్క రాత్రిలో 115 మందిని దోచుకున్నాడా? నో ఒకేసారి అన్ని చోట్లకి ఎలా రాగలడు? నాకు అదే ఇప్పటి వరకు అర్థం కాలేదు. దాని గురించే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఒక్కడు ఒకే రాత్రి వేర్వేరు ప్రదేశాల్లో 115 మందిని ఎలా దోచుకోగలిగాడు? నాకు అసలేమీ పాలుపోవడం లేదు. రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతుంది. ప్రతి క్షణం ఎక్కడ ఏ అనర్థం జరుగుతుందో అని ఒకటే ఆందోళనగా ఉంది. టెన్షన్ పడ్డం వల్ల ఉపయోగం ఉండదు లవ్లీ. మనం అలర్ట్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే సడన్ గా ఏదైనా అటాక్ జరిగితే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అవును ప్రియా, ఆ మంకీ మెన్ కి మన ఇల్లు బాగా తెలుసు. గౌరీ అక్కపై దాడి కూడా చేయబోయాడు. వాడికి మన ఇంట్లోకి రావడం చాలా ఈజీ అయిపోయింది. మీరందరూ చెప్పేవన్నీ నిజమే, కానీ నాకొక విషయం అర్థం కావడం లేదు. అదే ఇన్ని రోజులు జనాలకి సహాయం చేస్తున్నవాడు ఆ మంకీ మ్యాన్ ఉన్నట్టుండి వాడికి ఏమైంది? ఉన్నట్టుండి ఇలా రక్షించేవాడు రాక్షసుల్లా ఎలా మారాడు? ఆ విషయమే నాకు అర్థం కావడం లేదు. రక్షకుడు భక్షకుళ్ళ ఎందుకు మారిపోయాడని. మీనాక్షి వాడెవడైనా కాని ఇకపై మన ఇంట్లో వాళ్ళందరం అప్రమత్తంగా ఉండాలి, సరేనా? ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? దీన్నెవరు పడేసుంటారు? ఎవరు? ఎవరక్కడ? ఏమైంది లవ్లీ? ఏమైంది? కార్తీక్, అది ఆ మంకీ మ్యాన్ నా గొంతు పట్టుకున్నాడు. లేదు లవ్లీ, అలాంటిదేమీ లేదు. నేనున్నానుగా. ఇదిగో, నీకేదో పీడకలు వచ్చి ఉంటుంది. నీళ్ళు తాగు. తాగు లవ్లీ. పడుకో. కార్తీక్, నాకు చాలా భయంగా ఉంది. భయపడుకు లవ్లీ, నేనున్నానుగా. భయపడుకో. ఇక్కడున్న వాళ్ళందరికీ మా విజ్ఞప్తి, మీరందరూ ప్రశాంతంగా కూర్చోవాలి. ఇక్కడ మనం చర్చించబోయే విషయం భావోద్వేగాలకు సంబంధించింది. విషయం భయపెడుతుంది, దడ పుట్టిస్తుంది. ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఎవరంటే మంకీ మ్యాన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆ మంకీ మ్యాన్ ఎవరో తెలుసుకోవాలనుంది కదూ? మీరందరూ ప్రశాంతంగా కూర్చోవాలి, ఎందుకంటే మీరందరూ టీవీలో కనిపించబోతున్నారు. టీవీలోనా? అంటే అందంగా కనిపించాలి కదా. నేను టీవీలో కనిపిస్తానంటే మీనాక్షి. కిట్టు, సరే. హలో, అరే ఆర్తి, నువ్వు చంటిగాడు ఎక్కడున్నారు? త్వరగా టీవీ ఆన్ చేయండి. అరే చూడండి, నేను ఇప్పుడు టీవీలో కనిపిస్తున్నాను.
మేడం మీరు చెప్పండి, మంకీ మ్యాన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మంచివాడా లేక చెడ్డవాడా? ఈ ఆనందంలో ఏం మాట్లాడాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. హలో, హరే ఆర్తి, త్వరగా చూసి చెప్పు, నేను టీవీలో కనిపిస్తున్నానా లేదా? అవునవును, ఈ ఎర్రచీర బాగా చూడు, నేను కనిపిస్తున్నాను కదా? ఆ కోతి దగ్గర కూర్చున్నాను. వాడే కనిపిస్తున్నానా? ఏంటి, నేను కనిపిస్తున్నానా? నేను టీవీలో కనిపిస్తున్నానా? నేను టీవీలో కనిపిస్తున్నాను. మనందరం టీవీలో కనిపిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మనల్ని కోట్ల మంది చూస్తున్నారు. ఇప్పుడైనా చెప్పండి, మంకీ మ్యాన్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచివాడా లేక చెడ్డవాడా? చెడ్డవాడు, 100% చెడ్డవాడు. మొదట్లో నేను కూడా అతన్ని భగవంతుడు అనుకుని పూజలు కూడా చేశాను. కానీ తర్వాత నాకు అర్థమైంది వాడు రాక్షసుడని. నిజంగానే రాక్షసుడు. వాడు రాక్షసుడు. ఇప్పుడు మీరు విన్నారుగా, సామాన్య ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మంకీ మ్యాన్ ఎలా వమ్ము చేశాడో అని. రండి, మిగిలిన వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, మంకీ మ్యాన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మంచివాడా లేక చెడ్డవాడా? నా ఉద్దేశంలో మంకీ మ్యాన్ హీరో, పేదవాళ్ళ పెన్నిది. ఓకే, మీరు చెప్పండి. అతను భగవంతుడి అవతారమే, కానీ ఎందుకు మారిపోయాడో తెలియట్లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళో చెప్పలేం. అందరికీ పంచేవాడే దోచుకునేవాడిగా మారిపోయాడు. ఎస్, మీరు చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. వాడో పెద్ద దొంగండి. రాత్రులు ఒంటరిగా ఉండే వాళ్ళపై దాడి చేసి దోచుకుని పారిపోయి దోపిడి దొంగ. మా అమ్మాయి పెళ్లి జరిగే ముందు రోజు మా ఇంట్లో దూరి ఉన్నదంతా దోచుకుపోయాడు. అలాంటి వాడిని భగవంతుడని ఎలా అంటావు? వాడు రాక్షసుడు, పెద్ద రాక్షసుడు. మా అమ్మాయి పెళ్లి కోసం మేము కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ వాడు మా నుంచి దోచుకున్నాడు. ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లిలా చేయగలం చెప్పండి? ఈ ప్రోగ్రాం ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది. ఈ మంకీ మ్యాన్ గొడవ వాళ్ళకి సరదాగా ఉన్నట్టుంది. చూశారు కదా, ఇన్ని రోజులు ప్రజల హృదయాల్లో దేవుడిగా పూజలు అందుకుంటున్న మంకీ మ్యాన్ రాత్రికి రాత్రే దేవుడి నుంచి రాక్షసుడిగా మారిపోయాడు. అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇలాంటి ఘోరాలు చేయడానికి అతనికి ఎవరు సహాయం చేస్తున్నారు? అసలు మంకీ మ్యాన్ అనేది ఒక బృందమా లేక ఒక్క మనిషా? బామ్మగారు, నేను ఇప్పుడే వస్తాను. అక్కయ్య, ఒక క్షణం ఉండండి. బామ్మగారు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఆదికి మెడిసిన్స్ ఇవ్వాలి. పాలకులున్నారు, పోలీసులు పనిచేస్తున్నారు. అయినప్పటికీ ఈ ఊళ్ళో ఎవరూ సురక్షితంగా లేరు. ఆ మంకీ మ్యాన్ గురించి అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే అతను ఎప్పుడైనా ఎవరి మీదైనా దాడి చేయొచ్చు. తెలీదు అతనికి భగవంతుడి వరముందో లేదంటే మాంత్రికుడి దుష్టశక్తి లభించిందో తెలియదు. అతను కలియుగ హనుమంతుడా లేదంటే 21st సెంచరీలో సూపర్ మ్యానా? అతను ఎవరైనా కానివ్వండి, నాకు తెలిసి మాత్రం అతని మీద త్వరలోనే ఓ సినిమా వస్తుంది. ఆపండి, మీ డ్రామాలకి చాలు. మీకు కొంచెం కూడా సిగ్గులేదు. ప్రజలు పడే కష్టాలు మీకు సరదాగా అనిపిస్తున్నాయా? ఇక్కడ తమాషా చేస్తున్నారు. జనాలు ప్రాణాలు పోతుంటే మీరేమో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. మీరు ఇక్కడికి జనాలకు ధైర్యం చెప్పడానికి వచ్చారా? ఆ మంకీ మ్యాన్ పేరు చెప్పి భయపెట్టడానికి వచ్చారా? మీకు సంబంధించినంత వరకు ఇది ఒక న్యూసే కావచ్చు, కానీ మాకు మాత్రం ఇది ఒక సవాల్. మా పిల్లల రక్షణ కోసం ఎదుర్కొంటున్న సవాల్. నా గెస్ కనుక కరెక్ట్ అయితే మీరు ఇన్స్పెక్టర్ శివాజీ కౌశిక్ గారి పెద్దన్నయ్య. మీరు ఇక్కడున్న వాళ్ళ రక్షణ గురించి ఇంతగా బాధపడుతుంటే ఒక్క విషయం చెప్పండి, మీ తమ్ముడు గారు ఇంతవరకు ఏం చేస్తున్నారు? ఇన్ని రోజుల నుంచి మీ తమ్ముడు ఆ మంకీ మ్యాన్ ఎందుకు పట్టుకోలేదు? అంటే అది చూశారు కదా, మాట్లాడటం చాలా తేలికే, ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపడమో తేలికే. కానీ మనం ఏదైనా చేయాల్సి వచ్చేసరికి అందరం చేసేది ఒకటే పని, నోరు మూసుకొని మౌనంగా ఉంటాం. సామాన్య ప్రజలకి పోలీస్ మీద నమ్మకం పోయింది. మన పోలీస్ వ్యవస్థ ఎందుకు పనికిరాదని తేలిపోయింది. చేయగలిగింది ఒకటే, ఫైల్ ని ముందుకు పంపించడం తప్ప ఏమీ చేయలేరు వీళ్ళు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. మేమిక్కడ పగలు రాత్రి ఒక సవాల్ని ఎదుర్కొంటున్నాం. ఊరంతా పగలు రాత్రి వెతుకుతూనే ఉన్నాం. ఇక్కడ మీరు మా మీద జోకులు వేస్తున్నారా? కానీ ఏం ప్రయోజనం? మీరు ఇంత కష్టపడుతున్నా ఆ మంకీ మ్యాన్ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? సమాధానం చెప్పండి. మాట్లాడండి. త్వరలోనే పట్టుకుంటాం, అతి త్వరలోనే.
మీ అందరికీ నేను మాటిస్తున్నాను, ఇంకో 24 గంటల్లో ఆ మంకీ మ్యాన్ గాని పట్టుకుని జైల్లో పెడతాను. అలా చేయలేకపోతే నేను నా జాబ్కి రిజైన్ చేస్తాను. మీరందరూ ప్రత్యక్షంగా చూశారు కదా, ఇన్స్పెక్టర్ శివాజీ కౌశిక్ గారు మనందరికీ వాగ్దానం చేశారు. ఇంకో 24 గంటల్లో అతను గనక మంకీ మ్యాన్ ని పట్టుకోలేకపోయినట్లయితే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్నారు. ఇప్పుడు తేలాల్సింది ఒకటే, మీడియా మీద నిప్పులు చెరిగే ఇన్స్పెక్టర్ శివాజీ కౌశిక్ గారు ఆ మంకీ మ్యాన్ ని పట్టుకొని జైల్లో పెడతారా, లేక 24 గంటల తర్వాత తన ఉద్యోగాన్ని వదిలేసి ఇంట్లో కూర్చుంటారా? శివాజీ గారు మాటిచ్చారంటే ఖచ్చితంగా చేసే తీరుతారు. అవును, శివాజీ గారి గురించి మాకు బాగా తెలుసు. అతను చెప్పాడంటే చేసి తీరుతాడు. మిగిలిన వాళ్ళలా ఒట్టి మాటలు చెప్పరు. అమ్మగారు, నా ఉద్దేశంలో అయితే మీ మనవడు ఆవేశంలో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు అనిపిస్తుంది. మీరేమంటారు? ఇది తెలివి గలవాళ్లు చేసే పనేనా చెప్పండి? ఆవేశంలో అందరి ముందు నోరు జారి ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఇక మిమ్మల్ని అందరినీ ఆ భగవంతుడే కాపాడాలి. ఎందుకో బాబు, ముందు దాన్ని ఆపు. భగవంతుడు ఖచ్చితంగా కాపాడతాడు. ఎవరైనా కానీ ఎప్పుడైనా సరే మంచి పని కోసం స్వచ్ఛమైన మనసుతో ప్రయత్నం చేస్తే పరిస్థితులన్నీ వాటికవే అనుకూలంగా మారిపోతాయి. ఈ విషయాన్ని హీరో షారుఖ్ ఖాన్ చెప్పాడు. అతను ఎప్పుడు అబద్ధాలు చెప్పడు తెలుసా? మా శివాజీ ఆ మంకీ మ్యాన్ ని ఖచ్చితంగా పట్టుకుంటాడు. మీనాక్షి, మనం ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేం పైపైన మాటలు చెప్పేవాళ్ళం కాదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. పదండి, లోపలికి పదండి. ఇక పదండి. వెళ్ళండి వెళ్ళండి. ఆ భగవంతుడు ఏ రూపంలో మీ అందరికీ సాయం చేస్తాడో నేను చూస్తాను. ఒక్క రోజులో తెలిసిపోతుంది కదా. వెళ్ళండి. వాడు శ్రీనగర్ కాలనీలో కనిపించాడని ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి మనుషుల్ని పంపండి. సీల్ ద ఏరియా. వాడు తప్పించుకోవడానికి వెళ్ళలేదు. ఏమండి, ఏమైందో నాకు కూడా చెప్పండి. మీ గ్రూప్ అంతా ఎక్కడున్నారు? ఏంటి, మీరంతా అక్కడే ఉన్నారా? ప్లేస్మెంట్ చేంజ్ చేయండి. టార్గెట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీనగర్ కాలనీలో ఉన్నాడు. త్వరగా వెళ్ళి ఏరియా మొత్తం కవర్ చేయండి. ప్రతి ఇల్లు వెతకండి. శివ, ఒక్క విషయం చెప్పు. 24 గంటల్లో నువ్వు ఆ మంకీ మ్యాన్ ని ఖచ్చితంగా పట్టుకుంటావా? నువ్వు ఆగు కిట్టు. శివ, మీడియా ముందు నువ్వు అంత కోపంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి. మీడియా వాళ్ళ గురించి నీకు బాగా తెలుసు కదా. చిన్న విషయాన్ని పట్టుకుని పెద్ద గొడవ చేసి టీవీలో ప్రోగ్రాంలు చేసుకుంటారు. అన్నీ తెలిసిన నువ్వు కూడా ఆవేశంలో ఎందుకు అలా ఛాలెంజ్ చేశావు? సమాధానం చెప్పు. అవునన్నయ్య, మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండాల్సింది. మీరు కనుక 24 గంటల్లో మంకీ మ్యాన్ని పట్టుకోలేకపోతే మీరు నిజంగానే ఉద్యోగానికి రిజైన్ చేస్తారా? ఎందుకు కార్తిక్, మీకు నా మీద నమ్మకం లేదా? నేను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేనా? అన్నయ్య, నీ మీద మాకు నమ్మకం ఉంది. కానీ ఆ మంకీ మ్యాన్ లాంటి కరుడుగట్టిన నేరస్తుని పట్టుకోవడానికి కేవలం 24 గంటలు సరిపోవని నా అభిప్రాయం అన్నయ్య. మనకింతవరకు వాడు నిజంగానే మంకీ మ్యానా లేక మంకీ మ్యాన్ వేషంలో ఉన్న మనిషి అన్న విషయం తెలియలేదు. ఇలాంటి స్థితిలో 24 గంటలు వాడిని ఎలా పట్టుకుంటారు మీరు? నిజమే శివ, నాకు వాడి గురించి వింటుంటే ఏమనిపిస్తుందో చెప్పమంటావా? వాడెవడో గాని ఖచ్చితంగా మనిషి మంకీ మ్యాన్ వేషంలో తిరుగుతున్నాడనిపిస్తుంది. నిజమైన జంతువు ఎప్పుడు ఇలాంటి ఘోరమైన పనులు చేయదు. జంతువు ఎప్పుడు వాటి రక్షణ కోసమే ఇతరులపై దాడి చేస్తాయి, ఇలా డబ్బు కోసం కాదు. అన్నయ్య, ఆ మంకీ మ్యాన్ ఎవరైనా కానీ దాని గురించి నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఒక్కటే, ప్రజలందరూ సురక్షితంగా ఉండేలా చూసుకోవటమే. ఆ పని చేయలేనప్పుడు నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నాననిపిస్తుంది. అలాంటప్పుడు ఈ యూనిఫామ్ వేసుకోవడానికి ఎలాంటి హక్కు లేదు. నాకు అర్హత లేనట్టే.